చినిమిల్ సత్యనారాయణ గారికి, అలాగే డి జనార్దన్ ఐపీఎస్ గారికి, అలాగే మధు కుమార్ ఐపీఎస్ నమస్కారాలు. ఎంతో మంది మోహన్ రావు గారికి, వీరందరూ మాకు పాఠాల వైపున గురుతుల్యులు వచ్చారు. వారికి సన్మానించుకోవడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ ఆల్మనై అనంత శ్రీరామ్ సభ కార్యవర్గానికి సంబంధించిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న విరామం. వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతోమంది పెద్దలు వచ్చారు. వీరందరూ మాకు పాఠాలు నేర్పిన గురుతుల్యులు వచ్చారు. వారికి సన్మానించుకోవడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ ఆల్మనై సభ కార్యవర్గానికి సంబంధించిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న విరామం. అలాగే ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి బసంత్ కుమార్ ఐఏఎస్ అనంతపురం కలెక్టర్ గారికి, ఇక ఈ కంగారులో ఈ తొందరలో కొన్ని పేర్లు మర్చిపోతే మాతో నిజంగా క్షమించండి. సో అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం, అలాగే ఇలాంటి ఆల్మనై కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నెవర్ బిఫోర్. ముందు రమ్మన్నప్పుడు నాకు కుదురుతుందా లేదా, ఎందుకంటే నిన్నటి వరకు షూటింగ్ చేస్తున్నాను. ఈ రోజు బ్రేక్ తీసుకోవాలంటే ఇచ్చే అవకాశం ఉందో లేదో తెలియదు. వాల్టర్ వీరయ్య చాలా శరవేగంగా జరుగుతుంది, జనవరి రిలీజ్, అందుకని క్షణం తీరిక లేకుండా ఉంది, కుదురుతుందా లేదా అనుకున్నాను. కానీ వాళ్ళు గతంలో జరిగిన విధానంగానే ఆ విషయాలన్నీ చెప్తుంటే ముందు రమ్మన్నప్పుడు చాలా చాలా ఇంట్రెస్ట్ అనిపించి రావాలనిపించింది. షూటింగ్ చేస్తున్నా నిన్న ఈ కార్యక్రమం ఇచ్చే అవకాశం ఉందో లేదో తెలియదు. వాల్టర్ వీరయ్య చాలా శరవేగంగా జరుగుతుంది, జనవరి రిలీజ్, అందుకని క్షణం తీరిక లేకుండా ఉంది, కుదురుతుందా లేదా షూటింగ్ లో కొంచెం గతంలో జరిగిన విధానంగానే ఆ విషయాలన్నీ చెప్తుంటే సుబ్రహ్మణ్య గారు చాలా చాలా సార్ ఏంటి రావాలనిపించింది. నిన్న ఈ కార్యక్రమం ఒప్పుకుని రావాలని అనుకున్న తర్వాత షూటింగ్ లో కొంచెం ఎక్కడో కొంచెం పరాగ్గా ఉన్నాను, అది గ్రహించండి. నా పెద్దల్ని, నా సీనియర్స్ని, నా మిత్రుల్ని అందరూ కలవబోతున్నా. ఎక్కడో లాస్ట్ లో ఉన్నారు. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ లేదా, లేదా ఒంట్లో బాగోలేదా, షూటింగ్ క్యాన్సిల్ చేయాలా అని ఉంటుంది. అది ఆ జ్ఞాపకాలని కదే బాబు, రేపు పొద్దున నా పెద్దల్ని, నా సీనియర్స్ని, నా మిత్రుల్ని అందరూ కలవబోతున్నా. అందుకని ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. ఆ జ్ఞాపకాలను వస్తున్నాయి. ఆ వైఎన్ఎం కాలేజ్ గేట్లో ఎంట్రీ నుంచి పక్క నుంచి ఆడిటోరియం దగ్గర నుంచి ఇటు షర్ట్స్ లాంటి పాగలతో షర్ట్స్ లో నా క్లాసెస్ ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. సో పక్కన గోదావరి, మరో పక్కన చల్లటి వాతావరణం, ఇవన్నీ చూస్తుంటే గతం గుర్తుకొస్తుంది. ఆ గతంలో ఉండిపోయి ఈరోజు షూటింగ్ లో కొంచెం యథాలాపంగా ఉన్నాను. మరొక అనుభవద్దని చెప్పేసి అన్నాను. అండ్ సచ్ బ్యూటిఫుల్ మెమరీస్, అవన్నీ నెంబర్ వేస్ షర్ట్స్ లాంటి పాగలతో షర్ట్స్ లో నా క్లాసెస్ కానీ ఇవన్నీ ఆల్మనై ప్రక్రియ జరగడం అనేది చాలా ముదాహం. చల్లటి వాతావరణం అండ్ యాక్చువల్గా నాకు తెలిసి ఇది ప్రారంభమైంది ఎప్పుడో ప్రపంచవ్యాప్తంగా. యథాలాపంగా ఉన్నాను, మరొక అనుకోవద్దని చెప్పేసి అన్నాను. అండ్ సచ్ ఏ బ్యూటిఫుల్ మెమరీస్, అవన్నీ నెంబర్ వేసుకోవడానికి ఈ రకమైన ఆల్మనై ప్రక్రియ జరగడం అనేది ఇట్స్ చాలా ముదాహం. అండ్ యాక్చువల్గా నాకు తెలిసి ఇది ప్రారంభమైంది ఎప్పుడో ప్రపంచవ్యాప్తంగా. ఈ తొందరలో కొన్ని పేర్లు మర్చిపోతే మాతో నిజంగా క్షమించండి. సో అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం కాలేజీలో స్టార్ట్, ఇలాంటి ఆల్మనై కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కలెక్టర్ గారికి, ఇక ముందు రమ్మన్నప్పుడు నాకు కుదురుతుందా లేదా, ఎందుకంటే నిన్నటి వరకు షూటింగ్ చేస్తున్నాను. ఈ రోజు బ్రేక్ తీసుకోవాలంటే ఇచ్చే అవకాశం ఉందో లేదో తెలియదు. వాల్టర్ వీరయ్య చాలా శరవేగంగా జరుగుతుంది, జనవరి రిలీజ్, అందుకని క్షణం తీరిక లేకుండా ఉంది, కుదురుతుందా లేదా అనుకున్నాను. కానీ వాళ్ళు గతంలో జరిగిన విధానంగానే ఆ విషయాలన్నీ చెప్తుంటే
ముందు రమ్మన్నప్పుడు చాలా కుదురుతుందా లేదా ఇంట్రెస్ట్ రావాలనిపించింది. షూటింగ్ చేస్తున్నా నిన్న ఈ కార్యక్రమాన్ని ఒప్పుకొని రావాలని అనుకున్న తర్వాత నుంచి నేను నిన్న షూటింగ్ లో ఎక్కడో కొంచెం పరాగ్గా ఉన్నారు. అది గ్రహించిన డైరెక్టర్ వస్తారు, ఏంటి మీరు కొంచెం ఎక్కడో లాస్ట్ లో ఉన్నారు, ఇంట్రెస్ట్ లేదా లేదా ఒంట్లో బాగలేదా షూటింగ్ క్యాన్సిల్ చేయాలి కదే బాబు, రేపు పొద్దున నా పెద్దల్ని నా సీనియర్స్ నా మిత్రుల్ని అందరు కలవబోతున్నాను, అందుకని ఆ ఎక్సైట్మెంట్ లో ఉన్నాను. ఆ జ్ఞాపకాలని వస్తున్నాయి. ఆ ONM కాలేజ్ గేట్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి అటు ఇటు మర్రి చెట్ల దగ్గర నుంచి ఓ పక్క నుంచి ఆడిటోరియం దగ్గర నుంచి ఇటు షర్ట్స్ లాంటి పాగలతో షర్ట్స్ లో నా క్లాసెస్ కానీ ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. సో పక్కన గోదావరి, మరో పక్కన చల్లటి వాతావరణం ఇవన్నీ చూస్తుంటే గతం గుర్తుకొస్తుంది. ఆ గతంలో ఉండిపోయి ఈ రోజు షూటింగ్ లో కొంచెం యథాలాపంగా ఉన్నాను, మరొక అనుకోవద్దని చెప్పేసి అన్నాను. అండ్ సచ్ బ్యూటిఫుల్ మెమరీస్, అవన్నీ నెంబర్ వేసుకోవడానికి ప్రక్రియ జరగడం అనేది చాలా ముదాహం. అండ్ యాక్చువల్గా నాకు తెలిసి ఇది ప్రారంభం అయింది ఎప్పుడో ప్రపంచవ్యాప్తంగా పెన్సిల్వేనియా అమెరికాలో ఒక మార్షల్స్ అండ్ అలాంటి ఒక కాలేజీలో స్టార్ట్ అయిందంటే 200 ఏళ్ల క్రితం. వాళ్ళందరూ కలిపి పూర్వ విద్యార్థులు అందరూ కలిసి వాళ్ళ అనుభవాలు కానివ్వండి, ప్రెసెంట్ డే వాళ్ళ అచీవ్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ వాళ్ళకి ఒకరికి సలహాలు ఇచ్చుకుంటూ ఎవరైనా సరే అది దిశగా రావాలంటే వాళ్ళకి చేయూతను అందిస్తూ అలాగా వాళ్ళకి ఒకరు ఉపయోగపడేలాగా, ప్లస్ అందులో గత స్మృతులను తలుచుకుంటూ మళ్ళీ ఆ నాస్టాలజిక్ ఫీలింగ్స్ ని మళ్ళీ నెమరు వేసుకుంటూ ఆనందంలో గడపడం అనేది అతీతమైనటువంటి ఒక ఆనందాన్ని. సో అలాంటివి జరగటం అన్నది, అలాంటివి చేయటం అన్నది ఇక్కడ మన పెద్దలు సుబ్రాయన్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని సహకరించే ప్రతి ఒక్కరు, కార్యవర్గ సభ్యులందరూ కూడా నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నారు. నిజంగా మీరు అలా చేయబట్టే, అలా చొరవ తీసుకోబట్టే ఈ రోజు ఇంతమంది మనం కలుసుకోగలుగుతున్నాం. ఉభయత్ర మన అభిప్రాయాలు, మన సంతోషాన్ని మనం ఇచ్చిపుచ్చుకోగలుగుతాం. చాలా వండర్ఫుల్. దీనికోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే దీని వెనకాల సపోర్ట్ చేస్తున్న మరికొంతమందికి ఫైనాన్షియల్ కానివ్వండి, అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు చాలా చాలా థ్యాంక్స్. కాలేజీలో చదువుకుని బయటకు వచ్చేస్తాం, మనం ఏదో మన ఇష్టం ప్రకారం, మన గోల్స్ ప్రకారం, మన లక్ష్యం ప్రకారం మనం ప్రొఫెషన్లో మనం ముందుకు సాగిపోతాం ఏదో ఒక వృత్తిని ఎన్నుకొని. కానీ కాలేజీ డేస్లోనే, చదువుకునే డేస్లో, ఆ రోజుల్లోనే మనం భవిష్యత్తు ఏం అవ్వబోతున్నాం అన్నది అక్కడే ఒక విత్తనం నాటుకోబడుతుంది. ఆ విధంగా నాకు వరకు నేను చెప్పుకోగలను. ఇక్కడ ఆ కాలేజీలో ఉండగా నాకు నటన పట్ల మక్కువ ఎక్కువ. అందుకని ఆ సరదా కొద్దీ నేను అక్కడ డ్రామా వేస్తే ఆ డ్రామాలో అత్యుత్తమ నటుడుగా నాకు పేరు వచ్చేసింది. అది పేపర్లో, బుక్స్ లో కూడా ఉంది. ఆ రోజున డిసైడ్ అయిపోయాను, ఆహా మనలో అత్యద్భుత నటుడు ఉన్నాడు అనమాట. కాబట్టి కాలేజీలో వీళ్ళందరూ కలిపి నాకు బెస్ట్ యాక్ట్ ఇచ్చేసారు. కాబట్టి నా దృష్టి యాక్టింగ్ మీదే పెట్టాలి, నా దృష్టి నటుడుగా రాణించాలి. అది సినీ పరిశ్రమలో ఎంత కష్టమో, ఎన్ని అష్ట కష్టాలు పడాలి, ఎన్ని అవమానాలు భరించాలి, అయినా సరే అటు ఎదురుండి మనం నిలబడి పెద్ద యాక్టర్ అవ్వాలి అనేది తర్వాత అప్పుడు తెలియదు నాకు. బట్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి, మెడ్రాస్ బయలుదేరిపోవాలని ఒకే ఒక ధ్యేయంతో వెళ్ళడానికి బలమైన పునాది పడింది నాకు ONM కాలేజీలోనే. నటుడుగా రాణించాలి. ONM కాలేజీ ఆడిటోరియంలో రాజీనామా అనే డ్రామా వేయటం, అందులో నాకు చైర్మన్ పాత్రలో నాకు బెస్ట్ యాక్టర్ రావడంతో అసలు కాలేజీలో అటు వెళ్తుంటే తర్వాత అప్పుడు అమ్మాయిల వాళ్ళు అటు చూస్తుంటే అది పెద్ద, ఇప్పుడు హీరో కదా, అప్పుడే పెద్ద హీరోలాగా ఫీలింగ్ నాకు. బట్ అందులో నన్ను చూసిన అమ్మాయిలు ఉన్నారో లేదు తెలియదు నాకు. ఇక్కడ క్షమించాలి, నాకు మాత్రం డ్రామా వేయటం, అందులో నాకు చైర్మన్ పాత్రలో నాకు బెస్ట్ అప్పుడే ఫ్యాన్స్ తోటి అసలు కాలేజీలో జూనియర్స్ కూడా ఫ్యాన్స్ ఉండొచ్చు కదమ్మా, అమ్మాయిల వాళ్ళు అటు చూస్తుంటే అట్లా. సో ఇప్పుడు హీరో అయింది. అలాగే నాకు మరో ఇష్టమైనటువంటి శాఖ చెప్పండి, ఎక్స్ట్రా కరిక్యులర్ NCC. నేను NCCలో ఈ రోజున క్రమశిక్షణకి పేరుగా చెప్పుకుంటారు. కానివ్వండి, లేకపోతే ఎమికబుల్గా ఎక్కడికి వెళ్ళినా సరే సర్దుకుపోయే గుణం కానివ్వండి, ఇవన్నీ కూడా కష్టపడే తత్వం కానీ ఇవన్నీ నాకు నేర్పింది మళ్ళీ కాలేజీలో NCC. నేను NCCలో ఉండబట్టి ఎక్స్టర్నల్ నేను అది కూడా ట్రై చేశాను, కానీ సినిమా ఇండస్ట్రీ లాగేసింది ఆకర్షణ అలాగా. సో NCCలో నేను ఎంత కష్టపడి చేసేవాడంటే అక్కడ సీనియర్ క్యాడెట్ కెప్టెన్ దాకా అయ్యానండి. 4 ఆంధ్ర నేవల్ యూనిట్ నర్సాపురంలో.
అందులో కూడా దాని అంతు చూశాను, అందులో కూడా హైయెస్ట్ పీక్కి వెళ్ళగలిగాను.